అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తమ్మునికి మంత్రి పదవి కావాలంటే అన్న రాజీనామా చేయాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ టైంలో మాటిచ్చిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి కష్టపడి రాజగోపాల్ రెడ్డి మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నాడు. కాన్స్టిట్యున్సీలో తిరిగిండు. పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి ఎక్కడ కూడా డిస్కస్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట తప్పిండు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి మర్చిపోయిండు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. ఖచ్చితంగా మినిస్ట్రీ ఇస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు, చామలను మాత్రం మీరు గెలిపించుకోండి, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం ఇస్తామని చెప్పి అధిష్టానం కూడా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా గట్టిగా పనిచేసిండు, బలంగా పనిచేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి మొత్తం పార్లమెంట్లో తిరిగిండు, గట్టిగా ప్రచారం చేసిండు, రకరకాల ప్రయత్నాలు చేసి చామలను గెలిపించుకున్నాడు. కానీ ఇప్పుడు దాదాపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అయిపోయింది కదా. మరి రాజగోపాల్ రెడ్డికి ఇప్పటిదాకా మంత్రి పదవి వచ్చిందా? రాలే. రాజగోపాల్ రెడ్డి కూడా నాకు ఎప్పుడెప్పుడు మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకా రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే మంత్రి పదవిలో కంటిన్యూ అవుతాడు. అంతకంటే ఎక్కువ రాజగోపాల్ రెడ్డి ఉండలేడు కదా. గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటే మంత్రులు కూడా అన్ని రోజులే ఉంటారు. లేదు మంత్రులు ఇంకో సంవత్సరం ఎక్కువ ఎక్స్ట్రా ఉండొచ్చు అనేది కాదు కదా. సో రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీ ఉండాలంటే 2.5 సంవత్సరాలే టైం. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు, ఆశిస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి అధిష్టానంతో కూడా మాట్లాడిండు. హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కూడా అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ పక్కా ఇవ్వడమే, వేరే ఆప్షన్ లేదని చెప్పి కూడా చెప్పిరట. అయితే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా అధిష్టానం మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ చేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మరి అధిష్టానం స్టార్టింగ్లో మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు తప్ప మీకు మంత్రి పదవి ఇస్తే మీ అన్న రాజీనామా చేయాలనేటటువంటి ముచ్చట అధిష్టానం చెప్పలే, రేవంత్ రెడ్డి కూడా చెప్పలే. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంది, ఒక్కింట్లో 2 అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇయ్యం, ఒక్కింట్లో 2 అన్నదమ్ములు పరిపాలన చేస్తే కుదరదు. కాబట్టి ఒకళ్ళకి మంత్రి పదవి కావాలంటే ఇంకొకళ్ళు సాక్రిఫైస్ చేయాలి, ఒకళ్ళకి మంత్రి పదవి కావాలంటే ఇంకొకళ్ళు త్యాగం చేయాల్సిందే. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధిష్టానం రిజైన్ చేయమని చెప్తున్నట్టు. మీరు రాజీనామా చేయండి, మీ తమ్ముడికి మంత్రి పదవి ఇస్తాం, మీరు రాజీనామా చేయకపోతే మీ తమ్ముడికి మంత్రి పదవి రాదు అని చెప్పి మొత్తానికి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు కాంగ్రెస్ పైన. మా అన్నను రిజైన్ చేయమని చెప్పడం ఏంది, నాకు మంత్రి పదవి ఇస్తా అంటే ఇది ఎక్కడ కథ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నాడు, కొంత బాధలో కూడా ఉన్నాడు. ఎందుకంటే తమ్మునికి పదవి ఇవ్వాలంటే, అన్న రాజీనామా చేయాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి ఫిట్ అన్ఫిట్ ఏం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కష్టపడ్డాడు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ సమయంలోనే చాలా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఉద్యమ సమయంలోనే తన పదవులకు రాజీనామా చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి అంత సీనియర్ లీడర్ను రాజీనామా చేయమంటే ఎట్లుంటుంది, కొంత బాధే ఉంటుంది కదా. అయినా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, రాజీనామా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎందుకు తెలుసా, 2.5 సంవత్సరాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మంత్రిగా ఉన్నాడు కదా, ఇక మిగతా 2.5 సంవత్సరాలు నా తమ్ముడు పరిపాలన చేస్తాడు, నా తమ్ముడికి ఇద్దాం అవకాశం అనే ఆలోచనతోటి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడు కోసం త్యాగం చేయడానికి తన మంత్రి పదవి ఆయన రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సాక్రిఫైస్, వాళ్ళ తమ్ముడు మంత్రి పదవిలో ఉండాలంటే కోమటిరెడ్డి రాజీనామా చేయాలి. అసలు ఇక్కడ వచ్చినటువంటి పెద్ద స్విచ్ ఏంది చెప్పనా, 2 ట్విస్టులు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఖమ్మం, ఆ తర్వాత నల్గొండ. ఖమ్మం నల్గొండ పెద్ద దూరమే ఉండదు, దగ్గరనే. ఖమ్మం నల్గొండ పెద్ద దూరమేం లేదు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఒక మంత్రి పదవి ఇచ్చారనుకో, నల్గొండలో 3 అవుతారు. పక్కన ఉన్నటువంటి జిల్లాలోనే 6 మంత్రులు ఎందుకు అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వర్షన్, అధిష్టానం వర్షన్ కూడా. ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఈ 3 మంత్రులు ఖమ్మంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండలో ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 అవుతారు.
ఇంకో ట్విస్ట్ ఏంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత అన్నదమ్ములు, ఒక్కింట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకు అనేది అధిష్టానం వర్షన్. మళ్ళా పక్క జిల్లాలోనే 6 మంత్రులు ఎందుకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎందుకు ఇదంతా అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు అట్లయినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రెడీగా ఉన్నది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పుల్లబెడుతున్నాడట. ఉత్తమ్ కుమార్ రెడ్డి పుల్లబెడుతున్నాడు. పుల్ల అంటే ఏంది, ఒక్కింట్లో ఇతర అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్లో ఆ సాంప్రదాయం లేదు. ఒక్కింట్లో ఇద్దరికి పదవులు ఇచ్చేటటువంటి సాంప్రదాయం కాంగ్రెస్లో ఉండదు. సాధారణంగా టికెట్లు ఇస్తారు పోటీ చేయడానికి, లీగల్గా పోటీ చేయడానికి టికెట్లు ఇస్తారు, కానీ పదవులు ఇయ్యరు. మంత్రి పదవులు లేకపోతే ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు. సీఎం పదవి అన్నకిచ్చి డిప్యూటీ సీఎం పదవి తమ్మునికి అట్లా ఇయ్యరు కాంగ్రెస్లో. అది కాంగ్రెస్లో స్టార్టింగ్ నుండి ఆ కల్చర్ లేదట. అయితే అట్లా లేదు, అట్లా ఇవ్వద్దు అనేది ఒక వర్షన్ కదా. లేదు రాజగోపాల్ రెడ్డికి మాట ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు, మీరు ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా వైఫ్కు కూడా ఇవ్వండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, మా భార్యకి ఇవ్వండి, పద్మకి ఇవ్వండి, కోదాడ ఎమ్మెల్యే పద్మకు కూడా మీరు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే. ఇట్లా పుల్ల పెడుతున్నాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి పుల్ల పెట్టేసరికి సో అధిష్టానం కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజైన్ చేయాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజైన్ చేస్తే రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఉండాలి, దాంట్లో 16 మంది మంత్రులు ఉన్నారు. 2 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే రాజగోపాల్ రెడ్డికి 1 అంటున్నారు, ఫిక్స్ అంటున్నారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు కూడా మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే బాలు నాయక్కి లేదా రామచంద్ర నాయక్కి, వీళ్ళిద్దరికి ఎవరికైనా ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎస్టీ సామాజిక వర్గం అంటే గిరిజన సామాజిక వర్గం నుండి వాళ్ళకు చోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఫిక్స్. రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ రెడీగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కూడా ఇస్తే ఎడ్యుకేషన్, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మున్సిపల్, ఈ 2 మంత్రి పదవులలో ఏదో ఒక మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశం కనబడుతున్నది. కానీ ట్విస్ట్ మాత్రం ఒకటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజైన్ చేయాలి. కోమటిరెడ్డి రిజైన్ చేస్తే మరి ఆయనకు ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఎవరికంటే ఈ మంత్రి పదవులకు సంబంధించిన షెడ్యూల్స్ చేస్తున్నారు, షిఫ్ట్లు చేస్తున్నారు. ఈ మంత్రి వర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కాబట్టి ఉన్నటువంటి మంత్రులది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ మంత్రి పదవి ఉంది. ఆ రెవెన్యూ శాఖ వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే వీళ్ళ పోర్ట్ఫోలియోలు మారుస్తున్నారు, వీళ్ళ శాఖలు మారుస్తున్నారు. కొండా సురేఖ దగ్గర ఉన్నటువంటి శాఖ వేరేటోళ్ళకి ఇస్తారు, సీతక్క శాఖ వేరేటోళ్ళకి ఇస్తారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఫైనాన్స్ శాఖ కూడా మారబోతున్నది, వేరే వాళ్ళకు అప్పయప్పబోతున్నారు. కాబట్టి ఇట్లా మంత్రి పదవులు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది, 3 years అయిపోయిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలు కూడా ఉండొచ్చు. 3 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. కానీ 3 years తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని బట్టి రేవంత్ రెడ్డి సీఎం ఉండాలన్నా, రేవంత్ రెడ్డిని దించాలన్నా, రేవంత్ రెడ్డిని దించితే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా మారుస్తారు. మొత్తం మంత్రులే మారుస్తారు, క్యాబినెటే మారుస్తారు. అప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఫ్రెష్గా కొత్తగా తీసుకోవచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ. కానీ ఏది ఏమైనా అన్న అవుట్ తమ్ముడు ఇన్, ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ వినబడుతున్నది, ఒక స్లోగా నిలబడుతుంది. అన్న అవుట్ తమ్ముడు ఇన్, ఇది వినబడుతున్న చర్చ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు. ఒక్కింట్లో 2 అన్నదమ్ములకు అవకాశం లేదు అనేది ఒక పెద్ద వ్యవహారం వినబడుతున్నది. చూద్దాం ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది, ఏం కథ అనేది. మాక్సిమం రాజగోపాల్ రెడ్డికి అయితే మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా, రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీ ఫిక్స్. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.